ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది 24th ఇయర్. 24 ఇయర్స్గా మేము పంపిస్తున్న విద్యార్థులు విదేశాలకు వెళ్తూ అక్కడ చదువుకుంటూ అక్కడ ప్రాక్టికల్స్ చేస్తూ అక్కడ ప్రజలకు వైద్యం చేస్తూ నిష్ణాతులైన డాక్టర్లుగా అక్కడ ప్రూవ్ చేసుకొని అక్కడ లైసెన్స్ తీసుకొని ఇండియాకి వస్తూ ఇక్కడ రాగానే క్వాలిఫై ఎగ్జామ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లోనే 67% పాస్ అవుతూ ఆ తర్వాత 1 ఇయర్లో ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఇక్కడ పీజీ ఎంట్రన్స్లో కూడా అనేక మంది ఆల్మోస్ట్ 20 to 30% మా మెడికోస్ పీజీ సీట్లు ఫ్రీ సీట్లు కొడుతూ వైద్య వృత్తిలో స్థిరపడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 100 మంది ఉన్నారు. దీనికి కారణం క్యాంపస్ సర్వీస్. క్యాంపస్లో మా సర్వీస్ ఎలా ఉంటుందంటే ఇంత సక్సెస్ వెనుక క్యాంపస్లో ఏదో ఉండాలి. ఆ క్యాంపస్లో ఏముంటే ఈ సక్సెస్ వస్తుంది. సింపుల్. యూనివర్సిటీ క్యాంపస్లో సొంత హాస్టల్స్ మెయింటైన్ చేస్తూ పిల్లలు కేర్ తీసుకుంటున్నాం, వాళ్ళ ఫుడ్ విషయంలోనూ వాళ్ళ హెల్త్ విషయంలో. అంతేకాకుండా క్యాంపస్లో ఉంటూ పిల్లల కోసం సొంత డాక్టర్ని ఇండియా నుంచి తీసుకెళ్తున్న డాక్టర్ని వాళ్ళ హెల్త్ పరమైన చర్యల కోసం చూడడం కోసం 24 hours వాళ్ళ సౌకర్యాల కోసం చూస్తున్నాం. అంతేకాదు మన మెస్ మన ఫుడ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రోజు కావాల్సిన అవసరం. మన ఫుడ్ కనుక మనం రోజు తీసుకోకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. సో మన ఫుడ్ని మేము 2 decades బ్యాక్ అక్కడ మన సొంత మెస్ని అరేంజ్ చేసాం. సొంత చెఫ్స్ ఉన్నారు అక్కడ. వీటికి మించి ఇండియన్ ఫ్యాకల్టీతో క్లాస్ రూమ్ టీచింగ్ రన్ అవుతున్న ద వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ అబ్రాడ్లో ఐఎస్ఎం యూనివర్సిటీ. ఇంకెంతకీ ఏం కావాలండి? ఇండియన్ గవర్నమెంట్ పెట్టే రూల్స్ ఉన్నాయి. 2021 November 18th అది చాలా ఇంపార్టెంట్. ఆ రూల్ ఏం చెప్తుంది? మన దగ్గర ఉన్న మెడిసిన్ ఎలా ఉందో 54 months MBBS కోర్స్, 12 months ఇంటర్న్షిప్, లైసెన్స్ ఇది అబ్రాడ్లో ఉండాలంటుంది. ఒక్కసారి ఆలోచించండి, తర్కించండి. మన రూల్స్ని అబ్రాడ్లో ఎందుకు ఉంటాయి? ఉండాలంటే ఎంత పగడ్బందీ ఒత్తిడి ఉండాలి అక్కడ యూనివర్సిటీస్ మీద, ఆ కంట్రీ మీద, మన ఇండియన్ ఎంబసీ మీద. ఎస్, అదే ఒత్తిడి మేము 21 కంటే ముందే ఇండియన్ ఎంబసీ మీద ఫోర్స్ చేస్తూ ఆ కంట్రీని ఆ కాలేజీని ఓన్ చేసుకుని ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు నమ్మండి, 2016 నుంచి ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇండియన్ ఫ్యాకల్టీతో రన్ అవుతున్న వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ 2016 నుంచి ఐఎస్ఎం యూనివర్సిటీ. డాక్టర్ భానుప్రకాష్ మీకు తెలియని వ్యక్తి కారు. ఆయన వరల్డ్ ఫేమస్ ఎఫ్ఎంజీ స్పెషలిస్ట్, వరల్డ్ ఫేమస్ యుఎస్ఎంఎల్ స్పెషలిస్ట్ డాక్టర్ భానుప్రకాష్. ఆయన తన టీంతో యూనివర్సిటీ క్యాంపస్లో ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, యుఎస్ఎంఎల్ఈ క్లాసెస్ ఒక్కటేంటి తో స్నేహం చేస్తే చాలు, ఆయనతో మాట్లాడితే చాలు, ఆయన పాఠాలు వింటే చాలు, మనం తేలిగ్గానే పీజీలో ఫ్రీ సీట్ కొట్టగలం, తేలిగ్గానే యుఎస్ఎంఎల్ఈ కొట్టగలం, తేలిగ్గానే ప్లాప్ క్రాక్ చేయగలం. ఇది ప్రూవ్ అయింది 2 decadesగా. ఆలోచించండి. ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ పక్కగా అమలు జరుగుతున్న క్యాంపస్లతో మీరు చెక్ చేసుకుంటున్నప్పుడు అక్కడ కూడా రూల్స్ ఉంటాయి. ఆ కంట్రీలో కొన్ని రూల్స్ ఉంటాయి. అవి కూడా ఆ కాలేజీలు ఇంప్లిమెంట్ చేస్తాయి. మన యూనివర్సిటీ అంతకుముందు 5 years మెడికల్ యూనివర్సిటీ, ఇప్పుడు ఒక 5.5లోనే ఇంక్లూడింగ్ లైసెన్స్ ఇస్తున్నాయి. అదే మీకు 6 years యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే ఈ రూల్స్ కంటే 6 years ముందు అవి మళ్ళీ మన రూల్స్కి యాడ్ చేస్తే ఇంకా స్టడీ పీరియడ్ పెరుగుతుంది. ముఖ్యంగా మీరు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇదేనండి. మన రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్న యూనివర్సిటీస్ వాళ్ళ రూల్స్ని పక్కన పెట్టేవు, వాళ్ళ రూల్స్ని కూడా కొనసాగిస్తాయి. ఐహెచ్ఎస్ఎం యూనివర్సిటీ బిగినింగ్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రన్ అవుతున్న మెడికల్ యూనివర్సిటీ, బిగినింగ్ నుంచి ఇండియన్ ఫ్యాకల్టీతో రన్ అవుతున్న మెడికల్ యూనివర్సిటీ, బిగినింగ్ నుంచి 19 మెడికల్ సబ్జెక్ట్స్తో ఏవైతే మన ఈ సిబిఎంఈ కరికులం ఉన్నాయో అది ఇంప్లిమెంట్ చేస్తున్న యూనివర్సిటీ. అందుకే మన యూనివర్సిటీకి ఒక పేరుంది, ఇండియన్స్ మెడికల్ కాలేజ్ అని. సో అది ఇండియన్ గవర్నమెంట్ కూడా దాన్ని అప్రూవల్ తీసుకున్న తర్వాత 2008 నుంచి ఎఫ్ఎంజీ సక్సెస్ రేటు అలా క్రమంగా పెరుగుతూ ఈరోజు 500 యూనివర్సిటీలో ఐహెచ్ఎస్ఎం యూనివర్సిటీ టాప్ 1లో నిల్చుంటుంది కంటిన్యూగా. ఇది చాలదు నేను జాయిన్ కావడానికి. ఎస్, టుడే ప్లీజ్ జాయిన్.